హాయ్ అండి, వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు దోసకాయ ఇగురు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ చేయడానికి 2 మీడియం సైజ్ దోసకాయలు, అలానే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి దోసకాయ పైన తపక పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీ చేయడం కోసం దోసకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలానే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అంతే అండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ కర్రీ చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలానే వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. పోపు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండేలా చూసుకోవాలండి. ఆనియన్ వేగక ముందే సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆనియన్ అనేది చూడండి ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్లో ఉప్పు వేసాం కదండి, మళ్ళీ ఒకవేళ చూసి తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. కారం అయితే 1.5 స్పూన్ వేసుకున్నానండి. అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వీటన్నింటినీ ఇప్పుడు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలండి. ఇలానే ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేయాలండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. ఈ దోస దబ్బల్ని ఈ విధంగా ఆయిల్లో మగ్గనివ్వడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ దోస దబ్బల్లో ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో ఒక్కసారి ఉప్పు, కారం అనేది చెక్ చేసుకుందామండి. ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ కర్రీలో సాల్ట్ అనేది తక్కువగా ఉందండి. ఆనియన్స్లో వేసుకున్న సాల్టే కదండి, మళ్ళీ సాల్ట్ వేసుకోలేదు. అందువల్ల ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీపై మూత పెట్టుకొని చుట్టూ ఆయిల్ వచ్చే వరకు ఉంచేయాలండి. మధ్యలో ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఈ టైంలో మనకి కర్రీలో వాటర్ అయిపోయాయి, వాటర్ తక్కువగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. ఇలా కర్రీ అనేది బాయిల్ అవుతున్నప్పుడు కూడా మనం ఉప్పు, కారం కూడా చెక్ చేసుకోవచ్చండి. ఈ కర్రీకి అయితే ప్రజెంట్ కరెక్ట్గా సరిపోయాయండి, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మళ్ళీ ఇంకొకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి దోసకాయ అనేది చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది. చుట్టూ ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చేసింది. అంతే అండి, దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఎటువంటి మసాలాలు, మసాలా పౌడర్లు ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి.
అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం.